దొరికినోడు దొంగ దొరకనోడు దొర సామెతను తలపిస్తున్న మీడియా వార్. మంత్రి కోమటిరెడ్డిపై ఎన్టీవీ కథనాన్ని తప్పుడు కథనంగా తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. కొత్త పలుకులో ఎన్టీవీ కథనంపై జోష్యం. జర్నలిజంతో వ్యాపారం అంటున్న రాధాకృష్ణ. బొగ్గు టెండర్ల కోసం నీచ కథనమని తేల్చేసిన ఆంధ్రజ్యోతి. రాధాకృష్ణ పలుకుల్లో వాస్తవం ఎంత? తెలుగు వార్తా ఛానళ్లలో నెంబర్ 1గా ఉన్నందుకే ఎన్టీవీపై అక్కసా? ఎన్టీవీని మరింత డౌన్ ఫాల్ చేసేందుకు రాధాకృష్ణ స్కెచ్ వేశారా? మంత్రి కోమటిరెడ్డిపై రాసింది నిజంగా వండి వార్చిందేనా? డిప్యూటీ సీఎం భట్టి చెప్తేనే ఎన్టీవీ కథనం ప్రసారం చేసిందా? కోమటిరెడ్డిని ఎన్టీవీ ఎందుకు టార్గెట్ చేసింది? భట్టి విక్రమార్క ద్వారా కోమటిరెడ్డిని టార్గెట్ చేయించింది ఎవరు? అందివచ్చిన అవకాశాన్ని రాధాకృష్ణ వాడుకుంటున్నారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో కొందరు వ్యక్తుల కోసం కథనాలు ప్రచారం చేయలేదా? తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం తన ఛానల్ పత్రికను వాడుకోలేదా? తెలుగునాట ఇప్పుడు రాజకీయ రణరంగం కంటే మీడియా యుద్ధమే వేడెక్కిస్తోంది. ఒకవైపు రేటింగ్స్ లో దూసుకుపోతున్న ఎన్టీవీ, మరోవైపు పదునైన విశ్లేషణలతో విరుచుకుపడే ఆంధ్రజ్యోతి మధ్య అక్షరాల యుద్ధం ఆసక్తికరంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎన్టీవీ ప్రసారం చేసిన ఒక కథనం, దానికి కౌంటర్ గా రాధాకృష్ణ తన కొత్త పలుకులో సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జర్నలిజం ముసుగులో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో అసలు నిజం ఏది? అబద్ధం ఎవరిది? బొగ్గు టెండర్ల కోసం వార్తా సంస్థలే నీచ రాజకీయాలకు తెరలేపుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. దొరికినోడు దొంగ దొరకనోడు దొర అన్న సామెత ఈ మీడియా వార్కు సరిగ్గా సరిపోతుంది. వార్తా ఛానళ్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు వార్తా ఛానళ్లలో నెంబర్ 1 స్థానాన్ని కొన్నేళ్లుగా సుస్థిరం చేసుకున్న ఎన్టీవీపై అకస్మాత్తుగా ఆంధ్రజ్యోతి ఎందుకు విరుచుకుపడింది? కేవలం నైతికత కోసమేనా, లేక రేటింగ్స్ యుద్ధంలో ప్రత్యర్థిని దెబ్బతీయడమే లక్ష్యమా? ఎన్టీవీ కథనాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా ఆ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు రాధాకృష్ణ మాస్టర్ ప్లాన్ వేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ జర్నలిజంలో విలువల కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని నమ్మే నేటి కాలంలో ఏ సంస్థ కూడా తక్కువ కాదన్నది బహిరంగ రహస్యం. ఈ మీడియా యుద్ధం ప్రజల్లో వార్తల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత దిగజార్చేలా కనిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డిపై వేసిన కథనం వెనుక ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఉందన్న రాధాకృష్ణ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీవీ అధిపతి తన బంధువుల కంపెనీకి టెండర్ దక్కించుకోవడానికి ఒక మంత్రిని, మహిళా ఐఏఎస్ అధికారులను బద్నాం చేశారా అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రజ్యోతిపై కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తన వ్యాపార ప్రయోజనాల కోసం పక్కాగా స్కెచ్ వేయడంలో ఆర్కే సిద్ధహస్తుడనే ముద్ర ఉంది. ఈ పోరులో ఎవరు నిజం చెబుతున్నారో తెలియక జనం అయోమయంలో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డిని ఎన్టీవీ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? దీని వెనుక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తం ఉందన్న విశ్లేషణలో వాస్తవం ఎంత? కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను మీడియా సంస్థలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయా? భట్టి వర్గం నుంచి వచ్చిన సమాచారం మేరకే ఎన్టీవీ ఈ కథనం ప్రసారం చేసిందన్న వార్త నిజమైతే అది రాజకీయ వ్యూహమా లేక జర్నలిజమా? ఒక మంత్రి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంలో మీడియా సంస్థలు పావులుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో మీడియా సంస్థలే అస్త్రాలయ్యాయి. ఆర్కే తన కొత్త పలుకు ద్వారా ఎన్టీవీపై విరుచుకుపడ్డం వెనుక పాత కక్షలున్నాయా? అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ప్రత్యర్థి సంస్థను మరింత డౌన్ ఫాల్ చేసేందుకు ఆయన ఈ విశ్లేషణను ఒక అస్త్రంగా మలిచారనే చర్చ జరుగుతోంది. గతంలో ఆంధ్రజ్యోతి కూడా అనేక సందర్భాల్లో ఒక వర్గం వైపు నిలబడి కథనాలు వండి వార్చిన దాఖలాలున్నాయి. ఇప్పుడు నీతులు చెబుతున్న రాధాకృష్ణ తన సంస్థ ప్రయోజనాల కోసం అబద్దాలను నిజం చేయలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పోరులో నైతికత కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట పడినట్లు స్పష్టమవుతోంది. మంత్రిపై ఎన్టీవీ ప్రసారం చేసిన అంశాలు నిజంగానే సాక్ష్యాలతో కూడినవా, లేక కేవలం బురద జల్లడమే లక్ష్యమా? ఒక ప్రధాన మీడియా సంస్థ అంతటి భారీ రిస్క్ ఎందుకు తీసుకుంది? రాజకీయ నాయకుల మధ్య ఉండే గ్యాప్ను క్యాష్ చేసుకునే క్రమంలో ఎన్టీవీ అత్యుత్సాహం ప్రదర్శించిందా? దీనిపై మహిళా ఐఏఎస్ అధికారుల ఆగ్రహం, మీడియా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో చూపిస్తోంది. మీడియా సంస్థల మధ్య ఈ స్థాయి పరస్పర దాడులు జరగడం వల్ల ప్రజలకు వాస్తవ సమాచారం కంటే వక్రీకరణలే ఎక్కువగా అందుతున్నాయి. మొత్తానికి ఈ వివాదం జర్నలిజం విలువలకు సంబంధించింది కాదు. ఇది కేవలం వ్యాపార రాజకీయ ఆధిపత్య పోరు మాత్రమే.
ఒకరు తన నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మరొకరు ప్రత్యర్థిని అణగదొక్కడానికి ఈ వివాదాన్ని వాడుకుంటున్నారు. ఒకరినొకరు దొంగలుగా చిత్రీకరించుకుంటూ జర్నలిజం గౌరవాన్ని బజారున పడేస్తున్నారు. ఈ మీడియా కురుక్షేత్రంలో అబద్ధం ఎవరు చెబుతున్నారో, నిజం ఎక్కడ దాగి ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చివరకు గెలిచేది ఎవరైనా, ఓడిపోయేది మాత్రం వార్తల మీద ఉన్న విశ్వసనీయత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.